నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ట్రాఫిక్ కష్టాలకు ఏఐ చెక్, కృత్రిమ మేధస్సుతో నగరాల స్మార్ట్ మేనేజ్మెంట్, సీఎం ఆదేశం. సామాన్యుడికి ఒక చట్టం, మంత్రి కొడుక్కి మరో చట్టమా? విద్యార్థి సంఘాల నిలదీత. అనవసర ఖర్చులకు చెక్ పెట్టాల్సిందే, మంత్రులు వీవీఐపీలకు చంద్రబాబు కీలక ఆదేశం. చంద్రబాబుతో పనిచేయడం రాక్షసత్వమే, తండ్రి పనితీరుపై నారా లోకేష్ చమత్కారం. ఇక డీటెయిల్స్ చూస్తే, బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీస్తోంది. కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రజా సంఘాలు, విద్యార్థి విభాగాల నేతలు పోలీసులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టిన ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి భగీరథ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యపు ధోరణిని నిరసిస్తూ నేడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్ఎఫ్ఐ మరియు వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని, పోలీసుల పక్షపాత వైఖరి నశించాలంటూ నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. నిరసనకారులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న పలువురు ఎస్ఎఫ్ఐ నేతలను, ప్రజా సంఘాల ప్రతినిధులను పోలీసులు బలవంతంగా ఇచ్చుకెళ్లి వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్ తరలించారు. సాధారణ వ్యక్తులపై ఫోక్సో కేసు నమోదైతే గంటల్లో అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతోనే కాలయాపన చేస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. చట్టం అందరికీ ఒక్కటేనని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిందితుడు భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఢిల్లీ మరియు కరీంనగర్ పంపినట్లు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో విద్యార్థి సంఘాల ఆందోళనలు పోలీసులకు సవాల్గా మారాయి. తెలంగాణ భవిష్యత్తును మార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని విస్తరించేందుకు మెగా గ్రోత్ కారిడార్లకు శ్రీకారం చుట్టారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి కీలక నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ తరహాలోని రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వరంగల్, కరీంనగర్ మరియు ఖమ్మం నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఆయా నగరాల విస్తరణ వేగంగా జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్లను రూపకల్పన చేయాలని సూచించారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమలు, ఐటీ రంగాన్ని ప్రోత్సహించేలా కొత్త కారిడార్లు రానున్నాయి. పట్టణంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఏఐ సాంకేతికను వినియోగించాలని నిర్ణయించారు. సిగ్నలింగ్ వ్యవస్థ నుండి వాహనాల పర్యవేక్షణ వరకు కృత్రిమ మేధస్సును జోడించి స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ వెంబడి కూడా గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు త్వరలోనే గ్లోబల్ సిటీలుగా రూపాంతరం చెందనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ ధనం వృధా కాకూడదని, పొదుపు చర్యలు తన నుండే ప్రారంభం కావాలని ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి ఖర్చు తగ్గించేలా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్లో డజనుకు పైగా వాహనాలుంటాయి. అయితే నేడు చంద్రబాబు కేవలం 4 వాహనాలతోనే సచివాలయానికి వెళ్లడం విశేషం. తన వెనుక వచ్చే భారీ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని గుర్తించిన ఆయన భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. సిబ్బంది అందరూ ఆ బస్సులోనే ప్రయాణించేలా ఆదేశాలు ఇచ్చారు. వాహనాల సంఖ్య తగ్గడం వల్ల ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు భద్రతా నిర్వహణ మరింత సులభతరం కానుంది. వీవీఐపీ మూవ్మెంట్ల సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పొదుపు విషయంలో తాను చెప్పడమే కాదు, చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి తీసుకుని ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 4 వాహనాలు ఆయన సచివాలయానికి వెళ్తున్నారు. ఇక జిల్లా పర్యటనతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా ఆయన ప్రయాణించబోతున్నారు. ఎందుకంటే ప్రధాని పిలుపు నేపథ్యంలో వాహన శ్రేణిని తగ్గించుకోవడం, ఇంధన పొదుపులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రత్యేక కాన్వాయ్లో 4 వాహనాలతో ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కూడా ఈ విధంగా చేయడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం, ముఖ్యమంత్రి నుండి ఇది ప్రారంభించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ చుట్టుముచ్చు బిగిస్తోంది. ఆయనపై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ రానుంది. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండి భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఈ పిటిషన్ను జస్టిస్ మాధవి బెంచ్ కాసేపట్లో విచారించనుంది. ఇప్పటికే నిందితులు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. గతంలో జరిగిన ఒక గొడవకు సంబంధించిన వ్యవహారంలో ఒక మైనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో భగీరథ్ పై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందుకే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. ఈ కేసును రాజకీయ కోణంలోనే పెట్టారని బండి సంజయ్ వర్గీయులు ఆరోపిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ మంజూరవుతుందా లేక పిటిషన్ కోర్టు తిరస్కరించిందా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని రాక్షసత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ దీనిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లక్ష్యం పూర్తి కాకముందే మరో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడంలో చంద్రబాబు సిద్ధహస్తులని, ఆయన వేగాన్ని అందుకోవడం ఎవరికైనా కష్టమేనని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వర్క్ స్టైల్ గురించి లోకేష్ పంచుకునే విశేషాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏదైనా విజయం సాధించినప్పుడు కనీసం 5 నిమిషాల పాటు ఆ సంతోషాన్ని అనుభవించే సమయం కూడా చంద్రబాబు ఇవ్వరని, వెంటనే మరో లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తారని లోకేష్ తెలిపారు. ప్రధాని మోడీ ఇంటికి వచ్చి వెళ్లిన వెంటనే తాను సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందని, అక్కడి నుంచి ఢిల్లీ, అస్సాం, ఆపై విజయవాడను ప్రయాణించాల్సి వచ్చిందని తన షెడ్యూల్ గురించి వివరించారు. కేవలం 4 గంటల ప్రయాణ వ్యవధిలోనే 22 కీలక అంశాలపై చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని, వాటిని వెంటనే ఫాలో అప్ చేయాలని నిర్దేశించారని లోకేష్ చెప్పుకొచ్చారు. నిరంతరం ప్రజాసేవ, అభివృద్ధి కోసం పరితపించి ఆయనతో పనిచేయడం చాలా కష్టమని, కానీ ఆ శ్రమ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమశిక్షణ, పనివేగం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లిపోతోందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి, ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా 5 నిమిషాలు అవకాశం ఇవ్వడు. మీరందరూ చూశారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆయన కలిసిన వెంటనే ఆ రోజు రాత్రే సింగపూర్కి వెళ్ళాం. నేను వెళ్ళా. మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది సింగపూర్ మంత్రి గారితో. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళా. 2 గంటల ఫ్లైట్. అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. 4 గంటలో నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేశాక. నేను అన్నా, సార్ మీతో పని చేస్తాను, చాలా కష్టమైన పని అని చెప్పా. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి, పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం. ఇదే నా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. సో ఆయన ఏంటంటే, మేము ఎక్కడ రిలాక్స్ అవుతాం, మేము ఎక్కడ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో, ఎక్కడ రిలాక్స్ అవుతాం అన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని పుష్ చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయని విపక్షాలు ధ్వజమెత్తున్నాయి. పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని చూస్తే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవాల అర్థం కావంటూ మండిపడుతున్నారు. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత హామీల అమలు మరియు పాలనా తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోల్పోయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గండి సంచలనం
గిట్టుబాటు కొరత మరియు మద్దతు ధర అందకపోవడం వంటి అంశాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అన్నదాతల కష్టాలు తెలుస్తాయని ముఖ్యమంత్రికి హితవు పలుకుతున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తే సరిపోదు, పొలాల వద్దకు వచ్చి రైతు పరిస్థితి చూడండి అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకబడిందని, కేవలం మాటలతో కాలయాపన చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై వస్తున్న ఈ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ వేడి కొనసాగుతోంది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా కఠినంగా ఉన్నది. కండిషన్ పెట్టినట్టు ఉంది రైతుకి. ఎప్పుడు లేని విధంగా రైతుకు ఇవన్నీ కండిషన్లు పెట్టి వర్షాకాలంలో ఇంత ఇబ్బంది పడి అన్నీ తట్టుకొని రైతు ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి ఇతం సిస్టమ్ పెట్టుడు, యూరియా దగ్గర ఆప్ పెట్టుడు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఏదో మనం పని చేసుకోవాలా లేదు, ఇక్కడ ఈ తమ్ పెట్టడానికి సరిపోతుంది. అక్కడ చేనులన్నీ ఆగాము, పంట ఆగాము. రైతుకు ఇప్పుడు నీ పరిస్థితి ఉందా? గత 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా? కేసీఆర్ ముందు కూడా లేదు, ఎప్పుడు లేదు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ దారుణంగా ఉన్నది. గవర్నమెంట్ ఫెయిల్ గవర్నమెంటే, పాస్ గవర్నమెంట్ కూడా కాదు. ఎందుకు మరి ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? మొక్కజొన్న కొంటే ప్రాబ్లం ఉంది, వాళ్ళేమో కొన్నామని. మొక్కజొన్న కూడా నాకు 60 క్వింటాలు అవుతాయి మొక్కజొన్నలు. మరి అవి కూడా అయ్యా అంటాను, బత్తాలు తెచ్చుకుపోయి నువ్వు కాంట పెడతా అంటాను. బత్తాలు గవర్నమెంట్ ఇవ్వాలి కదే. లేవు, అయిపోయినాయి, తెచ్చుకోపో అంటాను. తెచ్చుకుంటే నీ కాంట పెడతా. మొక్కజొన్న అట్లా వరి ఇట్లా వరి ఇచ్చా నువ్వు ఎట్ట బతకాలనే? ఎట్లా బతకాలంటే ఎట్లా బతుకు? ఇంకో 5 ఏళ్ళు ఉంటా. ఇంకా 5 ఏళ్ళ వేసి ఇంకొక ఓటు కూడా వేయరుగా. అందరికి బుద్ధి వచ్చి 2 జబ్బులు వేసుకుంటారు ఒక్కొక్కరు. వేయరుగా అంతే. వేయరు. వడ్లన్న అమ్ముడు పోవాలి. పోయే మొబ్బులు ఇంతవరకు రాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మళ్లీ ప్రశ్నార్థకమైంది. కదులుతున్న బస్సులో ఒక వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బస్సులోకి లాగి కిరాతకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఢిల్లీలోని రాణిబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల వివాహిత తన విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఉన్న దుండగులు ఆమెను బలవంతంగా లోపలికి లాగారు. కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నిందితులను గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ ఘాతకానికి పాల్పడిన బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ స్లీపర్ బస్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి వేళల్లో మహిళల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన ఢిల్లీలో మరోసారి భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. मुझे 12 में अरे सर कोशिश करने वालों भी नहीं हो गया खड़े हो जाते तो మద్యం మత్తు మనిషిని ఎంతటి బాధ్యత రాహిత్యానికి గురిచేస్తుందో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం. నిండుగా మద్యం సేవించిన ఒక యువతి తన వెంట ఉన్న చిన్నారిని కూడా పట్టించుకోకుండా వాహనం నడిపి చివరికి రోడ్డుపైన కుప్పకూలిపోయింది. తల్లి స్పృహ లేకుండా రోడ్డుపై పడి ఉంటే ఆ పసిబిడ్డ ఏడుస్తున్న దృశ్యాలు చూపర్ల మనసును కలిచివేస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఒక యువతి అదుపు తప్పి రోడ్డు మధ్యలో పడిపోయింది. యువతి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆమె వెంట ఉన్న చిన్నారి ఏడుస్తూ రోడ్డుపై కనిపించాడు. పసిబిడ్డ ఏడుస్తున్నా స్పందించలేని స్థితిలో ఆ యువతి మద్యం మత్తులో ఉండడం గమనార్హం. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని ఓదార్చారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె వివరాలు సేకరించి సురక్షితంగా ఆమెను మరియు చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెట్జన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మత్తులో తన ప్రాణాలనే కాదు పసిబిడ్డ ప్రాణాలను కూడా పణంగా పెట్టడంపై నెట్జన్లు సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని, ప్రాణాలను ప్రమాదంలో పడేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ऐसे कैसे मारे? नहीं मारी है, बिल्कुल नहीं लगी है। वो साइड नहीं मारी है। अरे उसको खड़ा, अरे मैं जान नहीं लगा को नाम
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాగుతున్న మిషన్ 2026లో భాగంగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దాచిన భారీ నిధులను మారణాయుధాలను పోలీసులు వెలికితీశారు. గత 15 రోజులుగా సాగుతున్న ప్రత్యేక గాలింపు చర్యల్లో భాగంగా ఈ డంపును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని పామేడు ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన కోంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టుల అడ్డా బయటపడింది. 3 వేర్వేరు ప్రాంతాల్లో మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన సుమారు 65.52 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు భారీగా మారణాయుధాలు కూడా పట్టుబడ్డాయి. ఇందులో ఒక LMG, 4 SLR రైఫిళ్లు, కార్బన్ 7 BCL లాంచర్లు మరియు భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు వెలికితీశాయి. సుమారు 140 కిలోల అమోనియం నైట్రేట్, యూరియా వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు భద్రతా నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేశారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మరియు నిఘా వర్గాల సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో DRG, STF మరియు కోబ్రా దళాలు పాల్గొన్నాయి. ఈ భారీ రికవరీతో మావోయిస్టు వ్యవస్థ ఆర్థికంగా సైనికంగా కోలుకోలేని దెబ్బతిన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. मत गायब करना है देख लीजिए। ఉత్తరప్రదేశ్ను ప్రకృతి ప్రకోపం వణికించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విరుచుకుపడిన ఈదురుగాలులు, భారీ వడగండ్ల వానలు పెను విషాదాన్ని మిగిల్చాయి. పిడుగుపాట్లు, చెట్లు విరిగిపడడం మరియు ఇళ్లు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏకంగా 90కి చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. బుధవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తాజా నివేదికల ప్రకారం ప్రయాగ్రాజ్, భదోహి, మీర్జాపూర్ మరియు ఫతేపూర్ జిల్లాలో అత్యధికంగా ప్రాణ నష్టం సంభవించింది. భదోహిలో 18 మంది, ప్రయాగ్రాజ్లో 17 మంది, మీర్జాపూర్లో 15 మంది మరణించినట్లు సమాచారం. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల ప్రయాణిస్తున్న వాహనాలపై చెట్లు పడి ప్రాణ నష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు 4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం 24 గంటల్లోగా సహాయం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ అకాల వర్షం వల్ల రాష్ట్రంలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వేసవి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, బాధితులందరినీ ఆదుకుంటామని యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. हम कहीं दिया है रामचंद्र तेरे దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుంచి కేసును స్వీకరించిన 24 గంటల్లోనే సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. జైపూర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులను సీబీఐ అధికారులు బుధవారం జైపూర్లోని న్యాయమూర్తి ధర్మేంద్ర కుమార్ శర్మ నివాసం వద్ద హాజరుపరిచారు. అరెస్ట్ అయిన వారిలో జైపూర్కు చెందిన దినేష్ బివాల్, ఆయన సోదరుడు మంగీలాల్ బివాల్ మరియు మంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ఉన్నారు. వీరితో పాటు గురుగ్రామ్ చెందిన యష్ యాదవ్, నాసిక్ చెందిన శుభం ఖైర్నార్లను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. నిందితులు సుమారు 30 లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి రాజస్థాన్లోని సీకర్ కేంద్రంగా ఉన్న కోచింగ్ విద్యార్థులకు భారీ తరగతి విక్రయించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. జైపూర్లో హాజరుపరిచిన అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఢిల్లీకి తరలించేందుకు సీబీఐ ట్రాన్సిట్ రిమాండ్ కోరింది. అరెస్ట్ అయిన వారిలో దినేష్ బివాల్కు రాజకీయ సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు రాజస్థాన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పేపర్ లీక్ మూలాలు ఎక్కడున్నాయి, ఈ వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ये नीट के वही आरोपी हैं
जी ने पर्चे लिख के मामले में सीबीआई ने गिरफ्तार किया। पहले एसओजी की कस्टडी में थे और अब इन्हें वहाँ पर CBI ये देखिए, ये 3 और ये 4, ये 4 लोग हैं। इन चारों को यहाँ पर सीबीआई के स्पेशल जज के घर में पेश किया जा रहा है। सीबीआई के तमाम और एसओजी की इनसे लगातार जब उन पर पता लग गया कि ये जिस तरह से न्यूज पेपर लीक मामले को लेकर कार्रवाई की गई, उसके बाद तमाम आरोपियों को सीबीआई जो है मजिस्ट्रेट के घर पर लेकर आई है। आप तस्वीरों में देख सकते हैं तमाम लोगों को मजिस्ट्रेट के सामने पेश किया जा रहा है। పేదరికం పసిబిడ్డను పరాయి పాలు చేస్తుంది. కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఆ చిన్నారిని 3 లక్షల రూపాయలకు విక్రయించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో వెలుగు చూసిన ఈ శిశు విక్రయ ఘటన కలకలం రేపుతోంది. అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్ శిరీష దంపతులకు ఇప్పటికే 3 ఆడపిల్లలున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో శిరీష మెదక్ మాతా శిశు కేంద్రంలో 4వ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఉన్న 3 ఆడపిల్లలను పోషించడమే భారంగా మారడంతో 4వ సంతానాన్ని విక్రయించాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. మధ్యవర్తుల సహాయంతో సిద్దిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ లెంగయ్య దంపతులకు 3 లక్షలకు ఆ పసిబిడ్డను విక్రయించారు. ప్రసవం తర్వాత తల్లి వద్ద బిడ్డ లేకపోవడాన్ని గమనించిన అంగన్వాడీ సిబ్బందికి అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తాండాలో విచారణ చేపట్టగా శిశు విక్రయం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు శిశువు తల్లి, కొనుగోలు చేసిన దంపతులు మరియు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తులతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ శిశువును అధికారులు రక్షించి శిశు గృహానికి తరలించారు. పేదరికం సాగుతో విక్రయాలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అది కేవలం ఒక పరీక్ష కాదు, 22 లక్షల మంది విద్యార్థుల కళ. నెలల తరబడి నిద్రాహారాలు మానేసి పుస్తకాలతో కుస్తీ పట్టి రేయింబవళ్లు కష్టపడి రాసిన పరీక్ష. కానీ కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ 22 లక్షల మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. పరీక్ష రద్దు చేశాం, మళ్లీ జూన్లో పెడతామంటూ ప్రభుత్వం చెప్పిన ఆ 2 లైన్ల వెనుక ఎన్ని వేల మంది కన్నీళ్లున్నాయో, ఎన్ని కుటుంబాల ఆశలున్నాయో ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దు కావడం విద్యార్థులను కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్కో విద్యార్థి పరీక్ష కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని వెచ్చించి పిల్లలను చదివిస్తారు. తెర పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు అనే మాట వారి గుండెల్లో పిడుగులా పడింది. పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులెవరు? విద్యార్థుల సమయానికి వారి శ్రమకు విరివేది. కేవలం ఒక నోటిఫికేషన్తో జూన్లో మళ్లీ పరీక్షను చెప్పేయడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. మళ్లీ మొదటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. వారి డ్రీమ్స్, వారి కెరీర్ ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి. ప్రభుత్వాలు తప్పులు చేస్తే శిక్ష అనుభవించాల్సింది విద్యార్థులైనా? మేధావులను తయారు చేయాల్సిన వ్యవస్థలే ఇలా పేపర్ లీకులకు కేంద్ర బిందువులుగా మారితే దేశ భవిష్యత్ ఎటుపోతుంది? Hi, myself Vaishnavi, a girl who's aspiring to become a doctor to save the people of this nation. And what NTA does is completely unfair. There are 24 lakhs of aspirants and students who have given this paper on May 3rd. And now you announce that you want to cancel it off and give a re-NEET again. See, NTA, it doesn't make sense if you can't secure a piece of paper where there are soldiers guarding the borders to save our nation. We aspirants want to save the people of our nation, the patients who come. This is how you treat the aspirants. Is this some sort of propaganda or some strategy just because the paper was easy and students might have got more than 700 or even 720? Just because you want to get everyone into management quota, some money laundering thing? This is not right, NTA. There are students who have been studying. It might be their first year attempting this NTA NEET exam. It might be their 7th year. Doesn't matter. The thing you have to do is secure that piece of paper. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.